హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకంతో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఆ పథకమే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనమాట అండి. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే కనుక ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అదే రకంగా మొట్టమొదటిగా ఎన్ని జిల్లాలకు గాను ఈ కిట్ అనేటువంటిది అందచేయడం జరుగుతుంది, ఈ కిట్ లో మొత్తం ఏమేమి ఉండడం జరుగుతుంది, ఒక్కొక్క కిట్ యొక్క కాస్ట్ ఎంత, మొత్తం ఈ పథకానికి గాను ఎంత మొత్తంలో నిధిని విడుదల చేయడం జరిగింది, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. ఈ వీడియోలోకి వెళ్లేదానికంటే ముందుగా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి 2014 నుంచి 2021 వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మొత్తం 8 పార్ట్స్ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఈ ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక 1.47 లక్షల మంది వ్యూస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా ఈ వీడియోని చూడనట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లోను, అదే రకంగా పైన రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. మొత్తం ఈ 2014 నుంచి 2021 వరకు ఉన్నటువంటి వాటిని మొత్తం 8 పార్ట్స్ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ప్రతి పార్ట్ వీడియోకి విశేష ఆధారం రావడం జరిగింది. మీరు ఇంకా వీడియోస్ చూడనట్లయితే వెంటనే ఈ వీడియోస్ అనేటువంటి చూడండి అనమాట అండి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు అంటే 2022 సంవత్సరంలో ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకమైనటువంటి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సంబంధించినటువంటి వివరాలకు మనం వెళ్ళిపోదాం అనమాట అండి. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే డిసెంబర్ 21, 2022 దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని మనం చూసుకున్నట్లయితే గర్భిణీల్లో రక్తహీనతను అరికట్టడం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం, తల్లి ఆరోగ్యం పరిపుష్టిగా ఉండడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రారంభించారని మనం చూసుకున్నట్లయితే కనుక కామారెడ్డి కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కలిసి వర్చువల్ గా దీన్ని ప్రారంభించడం జరిగిందండి కామారెడ్డి కలెక్టరేట్ నుంచి. అదే రకంగా మిగతా 8 జిల్లాల్లో మనం చూసినట్లయితే కనుక ఆదిలాబాద్ లో మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి గారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, అదే రకంగా ములుగు నుంచి మంత్రి సత్యవతి రాథోడ్ గారు, అదే రకంగా జయశంకర్ భూపాలపల్లి నుంచి మంత్రి దయాకర్ రావు గారు, వికారాబాద్ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, నాగర్ కర్నూలు నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, అదే రకంగా జోగులాంబ గద్వాల్ నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. కొమరం భీం ఆసిఫాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కనుక విప్ బాల్కసుమన్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఈ రకంగా కామారెడ్డి జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల్, కొమరం భీం ఆసిఫాబాద్ ఈ రకంగా మొత్తం 9 జిల్లాల నుంచి ప్రారంభించడం జరిగిందనమాట అండి మంత్రులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ముందుగా ఎక్కడ ప్రారంభించారు అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట. ముందుగా ఎక్కడ ప్రారంభించారని మనం చూసినట్లయితే రక్తహీనత అధికంగా ఉన్నటువంటి 9 జిల్లాలలో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఆ 9 జిల్లాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక అవి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, కామారెడ్డి, వికారాబాద్ ఏ జిల్లాల నుంచి అయితే మంత్రులు ప్రారంభించారో ఆ 9 జిల్లాల నుంచి మొట్టమొదటిగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేటువంటిది ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఇందులో మొత్తం చూసుకున్నట్లయితే 1,24,776 మంది రక్తహీనత కలిగినటువంటి గర్భిణీలు ఉన్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. వారికి సంబంధించినటువంటి కిట్ అనేటువంటిది అందజేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే రక్తహీనత కలిగినటువంటి గర్భిణుల్లో అత్యధికంగా రక్తహీనత కలిగినటువంటి గర్భిణులు కలిగినటువంటి జిల్లా ఏదని మనం చూసుకున్నట్లయితే కనుక అది కామారెడ్డి జిల్లా ఉండడం జరిగింది అనమాట అండి. మొత్తం 19,490 మంది ఉండగా అత్యల్పంగా మనం చూసుకున్నట్లయితే కనుక ములుగు జిల్లాలో 5,202 మంది రక్తహీనత కలిగినటువంటి గర్భిణులు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ లో ఉండేవి ఏంటి అనేటువంటిది కూడా క్వశ్చన్ వస్తుంది అనమాట. అసలు ఈ కిట్ లో ఉండేది ఏంటి అని మనం చూసినట్లయితే కనుక మొత్తం 7 ఐటమ్స్ తో ఈ కిట్ అనేటువంటిది రూపొందించడం జరిగింది అనమాట అండి. అది ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక అందులో ఉండేటువంటి వస్తువులు, వాటి యొక్క ఉపయోగాలు మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా న్యూట్రిక్స్ పౌడర్ అనమాట అండి. ఇందులో చూసినట్లయితే కనుక కిలో న్యూట్రిక్స్ పౌడర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అవసరమైనటువంటి శక్తి, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల కోసం రోజు పాలతో కానీ నీళ్లతో కానీ 2 సార్లు తీసుకోవాలన్నమాట అండి ఈ న్యూట్రిక్స్
పౌడర్. ఈ న్యూట్రిక్స్ పౌడర్ 1 కిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఐరన్ సిరప్ ఉంటుందన్నమాట అండి. ఐరన్ సిరప్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 3 బాటిల్స్ అనేటువంటిది ఇందులో వేయడం జరుగుతుందన్నమాట అండి. ప్రతిరోజు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సిరప్ తీసుకోవడం వలన రక్తహీనతను అదుపు చేయడమే కాకుండా ప్రసవ సమయంలో వచ్చేటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలను తక్కువ బరువుతో ఉండేటువంటి శిశుజనులను కూడా ఈ ఐరన్ సిరప్ బాటిల్స్ ద్వారా తగ్గించుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ ఖర్జూరం కిలో అన్నటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఖర్జూరం విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉండడం జరుగుతుంది అనమాట. దీనిలో ఉండేటువంటి ఫోలేట్ గర్భంలో ఉండేటువంటి బిడ్డ ఎదుగుదలకు చాలా ముఖ్యం అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా నెయ్యి చూసుకున్నట్లయితే కనుక 500 గ్రాములు ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెయ్యిలో మంచి మొత్తంలో ఆరోగ్యకరమైనటువంటి కొమ్ములు విటమిన్ ఏ, ఈ, డిలో ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇవి తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు పోషణ ఇవ్వడమే కాకుండా చక్కటి శక్తిని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా అల్బెంజోడాల్ టాబ్లెట్ అనమాట అండి. అల్బెండజోల్ టాబ్లెట్ ఈ మాత్ర 2వ త్రైమాసికంలో వేసుకోవాలన్నమాట. దీని వలన నులి పురుగులను నివారించి తద్వారా రక్తహీనత అరికట్టేందుకు కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఈ టాబ్లెట్ స్ట్రిప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఒక కప్పు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ కప్పు చూసుకున్నట్లయితే కనుక కొలతతో కూడినటువంటి కప్ అనమాట అండి. న్యూట్రిషన్ డ్రింక్ తాగడానికి ఎంత మొత్తాలు అయితే కొలతలు ఇస్తారో దానికి సంబంధించినటువంటి కొలతలతోటి ఈ కప్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్లాస్టిక్ బాస్కెట్ అనమాట అండి. ఈ ప్లాస్టిక్ బాస్కెట్ ఎందుకంటే ఈ 6 ఐటమ్స్ ఏవైతే పైన పేర్కొన్నటువంటి 6 ఐటమ్స్ ని ఈ బాస్కెట్ లో ఉంచడం జరుగుతుంది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిక్స్ పౌడర్ అండి, అది కిలో. నెక్స్ట్ ఐరన్ సిరప్ 3 బాటిల్స్, ఖర్జూరం కిలో, నెయ్యి 500 గ్రాములు, అల్బెండజోల్ టాబ్లెట్ స్ట్రిప్ ఒకటి, అదే రకంగా ఒక కప్పు కొలతలతో కూడినటువంటి కప్ అనేటువంటిది ప్లాస్టిక్ బాస్కెట్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా 6 ఐటమ్స్ తోటి 7వ ఐటమ్ వచ్చేసి ప్లాస్టిక్ బాస్కెట్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఎన్నిసార్లు ఈ కిట్ అనేటువంటిది అందజేస్తారు. ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేటువంటిది ఒకటి, ఎన్నిసార్లు కిట్ అందజేస్తారు అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. వీటి ద్వారా అంటే ఈ కిట్ ద్వారా ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉండే పోషకాహారం అనేటువంటిది ఈ కిట్స్ లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ కిట్లు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 2 సార్లు గర్భిణులకు అందజేయడం జరుగుతుంది అనమాట. అది ఎప్పుడని మనం చూసుకున్నట్లయితే కనుక మొదటి కిట్ అనేటువంటిది 13 నుంచి 27 వారాల మధ్య జరిగేటువంటి 2 ANC సమయంలో మొదటి కిట్ అనేటువంటిది ఇస్తారనమాట అండి. 13 నుంచి 27 వారాల మధ్య జరిగేటువంటి 2 ANC సమయంలో మొదటి కిట్ ఇస్తారండి. రెండో కిట్ చూసినట్లయితే కనుక 28 నుంచి 34 వారాల మధ్య జరిగేటువంటి 3 ANC చెకప్ సమయంలో రెండో కిట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా 2 కిట్లు అనేటువంటిది ఇస్తారండి. 13 నుంచి 27 వారాల మధ్య ఒక కిట్టు, 28 నుంచి 34 వారాల మధ్య ఒక కిట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లో మొత్తం ఎన్ని కిట్లను పంపిణీ చేస్తున్నారు అంటే ఈ కిట్ లో చూసుకున్నట్లయితే కనుక 6 ఐటమ్స్ ఉంటున్నాయి. ప్లాస్టిక్ బాక్స్ తో కలిపి మనం చూసుకున్నట్లయితే 7 ఉండడం జరుగుతుంది. వీటిలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఒక గర్భిణికి 2 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ కిట్లను మొత్తం ఎన్ని కిట్లు అనేటువంటిది పంపిణీ చేస్తున్నారు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 9 జిల్లాలు కానీ మనం చూసుకున్నట్లయితే 231 ఆరోగ్య కేంద్రాల్లో 2.5 లక్షల కిట్లను పంపిణీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ కేసీఆర్ కిట్లకు ఎంత నిధిని కేటాయించారు, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ షూర్ షాట్ గా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట. మొత్తం 50 కోట్ల రూపాయలు ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కి నిధికి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఒక్కొక్క కిట్ కాస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మన బిడ్డ కోసం చూసుకున్నట్లయితే కనుక కేసీఆర్ కిట్ అనేటువంటిది ఇస్తారు. తల్లి కోసం మనం చూసుకున్నట్లయితే కనుక కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అసలు ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ యొక్క నేపథ్యం మనం చూసుకున్నట్లయితే కనుక రక్తహీనత అధిగమించేందుకు ఏ రాష్ట్రాలు అయితే అనుసరిస్తున్నారో వాటి యొక్క తీరును అధ్యయనం చేయడానికి అని చెప్పేసి మహిళా ఐఏఎస్ బృందాలను పంపించడం జరిగింది అనమాట అండి. వారిలో ఎవరని చూసుకున్నట్లయితే సీఎంఓ కార్యదర్శి అయినటువంటి స్మితా సబర్వాల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అయిన పూర్వ వైద్య ఆరోగ్య కార్యదర్శి అయినటువంటి దివ్య దేవరాజు, ప్రస్తుత విద్యా శాఖ కార్యదర్శి అయినటువంటి వాకాటి కరుణ, అదే రకంగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అయినటువంటి క్రిస్టినా జెడ్ జోంగ్తా సహా 8 మంది మహిళా ఐఏఎస్ అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించి వారు అనుసరిస్తున్నటువంటి తీరును అధ్యయనం చేసి మన రాష్ట్రంలో ఈ రకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను చేయడానికి అని చెప్పేసి వారి యొక్క ఆలోచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది అనమాట అండి. వీరు సంచరించినటువంటి లేకపోతే వీరు అధ్యయనం చేసినటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే తమిళనాడు, అదే రకంగా కేరళ రాష్ట్రాల్లో వీరు పర్యటించి ఈ అధ్యయనం అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి ఒక చిన్న క్వశ్చన్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట. ఈ కేసీఆర్ కిట్ యొక్క కాస్ట్ ఎంత అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ కేసీఆర్ కిట్ యొక్క కాస్ట్ అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకాన్ పప్పుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.